హలో ఫ్రెండ్స్. 'వార్ 2' నుంచైతే మనకి ఒక అప్‌డేట్ అయితే రాబోతుందనమాట. అంటే ఈ మూవీలోని మన 'ఎన్టీఆర్' అనే క్యారెక్టర్ అయితే వేరే లెవెల్‌లో ఉండబోతుందంట. అంటే చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అంట. దీనికి సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అయితే మనకైతే రావాల్సి ఉంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్' తర్వాత 'దేవర'తోనే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నాడు మన 'తారక్ అన్న'. సో, ఆ తర్వాత వచ్చిందే 'వార్ 2' మూవీ అనమాట. సో, ఈ మూవీ మీద చాలా మందికి భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక వేరే విషయానికొద్దాం. ఇప్పుడు 'వార్ 2' తర్వాత మనకి ఇద్దరు డైరెక్టర్‌లయితే క్యూలో ఉన్నారనమాట. అది ఒకటి 'నెల్సన్ దిలీప్ కుమార్' దాని తర్వాత చూసుకున్నట్లయితే మన 'వెట్రిమారన్.' వీరిద్దరూ గూడా మన 'ఎన్టీఆర్' తోనైతే చేయాలని చాలా 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 ఆతృతగా ఉన్నారనమాట. ఎందుకంటే 'వెట్రిమారన్' ఆల్రెడీ తెలిసిందే. మన 'తారక్ అన్న' 'వెట్రిమారన్' గారైతే స్టోరీ రెడీ చేస్తే ఇప్పటికిప్పుడే చేయడానికైతే మన 'తారక్ అన్న' గట్టిగా నిర్ణయించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో, ఇది అందరికీ తెలిసిందే కదా! ఎందుకు అంటే వీళ్ళిద్దరి నుంచి అంటే ఇప్పుడు 'ఎన్టీఆర్ 31' మూవీ గూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. దానికి తోడు 'వార్ 2' గూడా ఆగస్ట్‌లో రిలీజ్ కాబోతుంది. అంటే ఈ మూవీస్ అయిపోతున్నాయి కదా! మరి అప్‌కమింగ్ మూవీస్ ఏంటంటే వీళ్ళిద్దరూ వస్తున్నారనమాట. ఒకటి 'వెట్రిమారన్' తర్వాత చూసుకున్నట్లయితే 'నెల్సన్ దిలీప్ కుమార్‌ను.' మరి ఇవిద్దరు పక్కన పెట్టండి. 'వార్ 2' నుంచైతే మనకి ఇంకొక న్యూస్ అయితే రాబోతుందనమాట. ఇందులోను మన 'ఎన్టీఆర్' అన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ కావడంతోని ఓన్లీ మన 'హృతిక్ రోషన్' కాకుండా మన 'తారక్‌తోనే' ఇండివిడ్యుయల్‌గా ఒక మూవీ గూడా చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు గట్టిగా కనిపిస్తున్నాయన్నమాట. అది ఏ విధంగా అంటే మన 'తారక్' అన్న ఈ మూవీలో నటిస్తున్నాడు గదా! ఈ క్యారెక్టర్‌కి కొద్దిగా గతం స్టోరీ యాడ్ చేసి ఒక మూవీనైతే తీసుకువచ్చే అవకాశాలైతే ఉన్నట్లయితే మనకు తెలుస్తుందన్నమాట. అది గూడా ఈ మూవీ బ్లాక్ బస్టరా లేకపోతే నార్మల్ ఫ్లాపా అన్న దాన్ని బట్టయితే ఆధారపడి ఉంటుందనైతే మూవీ టీమ్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఈ నెటిజన్‌లు ఏమైనా చెప్తున్నారంటే 'వార్ 2' దగ్గర దగ్గర 400 దగ్గరికి కలెక్షన్ చేసింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ మూవీ ఎంత లేదన్నా సరే 1000,00,00,000 కలెక్షన్ అందుకుంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే మన 'తారక్ అన్న' రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. 'హృతిక్ రోషన్' రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. మరి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అంటే ఖచ్చితంగా సరే ఈ సినిమా 1000,00,00,000 అందుకుంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. నిజంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ మూవీ గాని బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా సరే 'నెల్సన్' అంటున్నాను. మన 'అయాన్ ముఖర్జీ' ఉన్నాడు కదా! 'అయాన్ ముఖర్జీ' ఖచ్చితంగా కూడా మన 'తారక్ అన్న'తోని ఒక ఇండివిడ్యువల్ అంటే 'వార్ 2'కి రిలేటెడ్ గానే మనం ఒక మూవీనైతే తీస్తే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుందనమాట. మరి ఇదైతే అఫీషియల్‌గా అంటే బ్లాక్ బస్టర్ ఇప్పుడు 'వార్ 2' హిట్ కొడితే ఖచ్చితంగా ఈ మూవీ ఉంటుందంట. ఒకవేళ లేకపోతే అప్పటి వరకు హిట్ కొడితే ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లేకపోయిందనుకో అప్పటి వరకు ఈ మూవీ అయితే రూమర్స్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి? నేనైతే ఈ తెలిసిన న్యూస్ అయితే చెప్పాననమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.